ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి ఈ విధంగా సాయిబాబా తన భక్తులకు తోడుగా నీడగా ఉంటూ ఈ సంసారం అనే సముద్రంలోంచి చక్కగా తేలికగా బయటపడవేయగలడు. అందుకే ఆయన త్రికరణ శుద్ధిగా మనం ఆశ్రయించాలి. ఫలశ్రుతి మనం చూద్దాం. ఈ ఫలశ్రుతిని చూసినట్లయితే ఈ గ్రంథము పారాయణం చేసినచో కలుగు ఫలితం గురించి కొంచెం చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రను పారాయణం చేయటకు ప్రారంభింపము అని చెప్పి ఇక్కడ రాశారు హేమట్ పంత్ గారు. మరాఠీ లాంగ్వేజ్ కాబట్టి అక్కడ అందరూ లోకల్ గా అని, కానీ దీనికి సెంటిమెంట్ గా తీసుకోకండి. సాయి సచ్చరిత్ర చదవాలి అంటే గోదావరిలో స్నానం చేయాలి, షిరిడీకి వెళ్ళి దర్శించుకుంటే కానీ ముట్టుకోకూడదు, ఇటువంటి భావనలు వదిలిపెట్టండి దయచేసి. ఎందుకంటే బలరాం మాన్కర్ ద్వారా బాబా చెప్పాడు, షిరిడి సాయిబాబా అనేవాడు షిరిడీలోనే ఉన్నాడని ఎవరైతే అనుకుంటారో వారు అజ్ఞానంలో ఉన్నట్లే, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు. కాబట్టి భావన ముఖ్యం. ఇక్కడ సాయి సచ్చరిత్ర పారాయణం చేసే ముందు మీరేం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు ఆ నీటినే పవిత్రమైన గోదావరిగా భావించి స్నానం చేయండి. మీ ఇంట్లో ఉన్న పూజా మందిరాన్ని షిరిడీలో ఉన్న సమాధి మందిరిగా భావించి నమస్కరించండి. ఆ తర్వాత సాయి సచ్చరిత్రను పట్టుకొని చక్కగా పారాయణం చేయండి. అంతే తప్పితే వంకలు ఈ విధంగా చేయకండి. ఆ గడ్డం స్వామి చెప్పిపోయాడు గోదావరి పోవాలట, షిరిడీకి పోవాలట, అప్పటిదాకా ముట్టుకోకూడదట. అదేం లేదండి. యద్భావం తద్భవతి. భావన అనేది ముఖ్యం. ఇక్కడ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రను ప్రేమతో పారాయణం చేయుచునతో నీ పాపములన్నీ నశించును. జనన మరణములనే చక్రముల నుండి తప్పించుకొనవలనచో సాయి లీలలను చదువుము. వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానిని భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందుగల కొత్త సంగతులను నీవు గ్రహించగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపంనే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వానిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అనునది పోగొట్టుకొని నది సముద్రములో కలిగినట్లుగా భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో ననగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధనం నుండి తప్పుకొందువు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకముతో పారాయణం చేసి వారం రోజులలో ముగింతురు వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణం చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగను. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలుగదు. రెండు అనగా శ్రద్ధ, నమ్మకము. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. భక్తి నమ్మకం దీనిని శ్రద్ధతో పారాయణం చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయంను పారాయణం చేసినచో అది అపరిమితమైనటువంటి ఆనందమును కలుగు చేయును. ఎవరి హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణం చేయవలేను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలేను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణం చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా
దాటగలుగుదువు. దీనిని పారాయణం చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణం చేసిదరో వారిని మరువవద్దు. ఈ లీలలు ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను, ఒండురులు సహాయం చేసుకొని సుఖపడవలేను అని చెప్పి ఫలశ్రుతిని చెప్పడం అనేది జరిగిందండి. నిజంగా నిద్ర లేమి అనేది వస్తుంది. మధ్య మనకున్నటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ అంటే రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు, ఆర్థిక పరమైన సమస్యలు, వ్యాపార రీత్యా సమస్యలు, కుటుంబ రీత్యా సమస్యలు, బిడ్డల వలన కలిగే సమస్యలు, ఇరుగు పొరుగు వారి వల్ల కలిగే సమస్యలు, బంధుమిత్రుల వల్ల కలిగే సమస్యలు, రకరకాలు ఎన్నో, ఒక మనిషికి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అతలాకుతలం చేస్తున్నాయి. కేశరక్షా తైలము అని చెప్పి బాబా నాతో చేయించాడు. అద్భుతమైనటువంటి హెయిర్ ఆయిల్. అది యాక్చువల్గా హెయిర్ ఆయిల్ అంటున్నాం, కానీ దానికోసం కన్నా ఈ స్పిరిచువల్ పరంగా అవ్వచ్చు, మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, వీటన్నిటికీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది.